కోపం తెచ్చుకోలేదు. నేనేం మారలేదు. ఒప్పేసుకో అమ్మా, నువ్వు మారిపోయావు. ఓ పని చేద్దామా? సరదాగా 5 minutes క్యారెక్టర్స్ మార్చుకుందామా? అంటే నువ్వు ఆర్య, నేను గీత. అమ్మగాలు ఏంటి సీత, ఒక్క క్షణం కూడా నేను తలుచుకోకుండా ఉండలేవా నువ్వు? అయినా సినిమా కూడా ప్రశాంతంగా చూడనివ్వేంటే? అది కాదమ్మగాలు, ఇంట్లో ఎప్పుడు ఇలాగే ఉంటే బోల్గా ఉంది. అందుకే నేను ఒక మంచి గేమ్ కనిపెట్టాను, ఆడదామా? నేనేమైనా చిన్న బచ్చాదాన్ని అనుకున్నావేంటి గేమ్స్ ఆడుకోవడానికి? కావాలంటే నువ్వు హనీ పక్కెళ్ళి ఆడుకోండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. అమ్మగాలు, ఇది చిన్న గేమ్ కాదు, చాలా పెద్ద గేమ్. ఆడితే బాగుంటుంది. సరే, ముందు గేమ్ ఏంటో చెప్పు, బాగుంటుందో లేదో నేను చెప్తాను. ఏం లేదమ్మగాలు, ఈ ఆలియా మూవీలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుంటారు కదా, అలాగే మన ఇద్దరం కూడా ఈ ఒక్క రోజుకి క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావే? మీకు ఇంకా అర్థం కాలేదా అమ్మగాలు? మీ క్యారెక్టర్ నేను, నా క్యారెక్టర్ మీరు చేంజ్ చేసుకోవడమే. అంటే నేను సీత, నువ్వు అమ్మగారా? ఇంపాసిబుల్. అయినా ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ నీ... అనుష, వెయిట్, థింక్ డీప్లీ. ఇప్పుడు గాని నేను సీత క్యారెక్టర్ చేస్తే అది నన్ను పెట్టిన టార్చర్ తిరిగి నేను దానికి కూడా పెట్టచ్చు కదా. ఇంత మంచి లాజిక్ ఎలా మిస్ అయ్యావే? మట్టిబుర్రా మట్టిబుర్రా. అమ్మగాలు, మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు? ఎస్ ఆర్ నో త్వరగా చెప్పండి. అయినా ఇదెందుకు ఇంత ఎగ్జైట్ అవుతుంది? కొంపతీసి నా క్యారెక్టర్ చేస్తే నా మీదే రివెంజ్ తీసుకుందామని ఏమైనా ప్లాన్ వేస్తుందా ఏంటి? సీత, అసలు నువ్వు ఈ గేమ్ ఎందుకు ఆడాలనుకుంటున్నావు? ఉట్నే అమ్మగాలు, టైం పాస్ కి. అలా ఇంట్లో ఖాళీగా ఉంటే బోల్ కొడుతుంది. అదే సరదాగా క్యారెక్టర్స్ చేంజ్ చేసుకున్నాం అనుకో, బాగుంటుంది కదా. అవునవును సీత, నీకు తెలియకుండా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. ఇన్ని రోజులకి నీ మీద రివెంజ్ తెచ్చుకునే అవకాశం వచ్చింది. ఒక రెచ్చిపోతా చూడు. సీత, నాకు ఈ గేమ్ ఓకే. నాకు డబుల్ ఓకే అమ్మగాలు. మనిద్దరం ఇలా క్యారెక్టర్స్ మార్చుకుంటే జనాల పరిస్థితి ఏంటో? పోతాలు, మొత్తం పోతాలు. మీలో మీరు కొట్టు చావండి, కానీ మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి. ఒసే మెంటల్ దానా, ఇదేమైనా మూవీ అనుకుంటున్నావేంటే? మంత్రం అయ్యగానే కాస్ట్యూమ్స్ మారిపోవడానికి రూమ్ లోకి వెళ్ళి మార్చుకుందన్నాడు. అమ్మగారు, మీరు నా బట్టలు వేసుకోవాలి కాబట్టి నా రూమ్ లోకి వెళ్ళండి, నేను మీ బట్టలు వేసుకోవాలి కాబట్టి మీ రూమ్ లోకి వెళ్తాను. ఒరే ఎడిటర్, ఈ గ్యాప్ లో నువ్వు టైట్లు వేసుకోరా. చీటికలో వెళ్ళొచ్చేస్తాం. నీ డ్రెస్ నాకు సరిపోలేదు సీత, కుట్లు విప్పుకున్నాను. నా డ్రెస్ కూడా నీకు సరిపోయి ఉండదు కదా, కుట్లు వేసుకున్నాక సీత. ఏయ్, సీత ఏంటి? నా పేరు సీత కాదు, ఐఎమ్ అనూష. అమ్మగాలు అని రెస్పెక్ట్ ఇచ్చి పిలు. కాస్ట్యూమ్ మారగానే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయినట్టుంది. అలాగే అమ్మగాలు, బిగినింగ్ మిస్టేక్స్. ఇట్స్ ఓకే, డోంట్ రిపీట్ ఇట్. ఈ నెత్తి పొక్కడి దానికి ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ. అన్నట్టు ఈ పనిలో పడి నా కొడుకు సంగతే మర్చిపోయాను. హనీ, నీ కొడుకేంటి? వాడు నా కొడుకు, ఇది నా ఇల్లు. అమ్మో అమ్మో, ఏయ్, అది కూడా నా ఫోను. అది కాదే సీత, మా ఆయన ఫోన్ చేస్తున్నాడే. మీ ఆయన అంటావేంటి? నీ క్యారెక్టర్ లో ఉన్నంత సేపు నీకు సంబంధించినవన్నీ నావి, వాడు నా ఆయన. గేమ్ అంటే ప్రొఫెషనల్ వరకే, పర్సనల్ జోలికి వెళ్ళావంటే పళ్ళు రాలిపోతాయి. సారీ అమ్మగారు, తప్పైపోయింది. క్యారెక్టర్స్ లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. అమ్మగారు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?
సీత నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తీసుకురా. సలే అమ్మగారు. ఇదేంటి, నేను మళ్ళీ ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తానా? ఈ సీత దాని వెరైటీ వంటలతో నాకు ఎన్ని చుక్కలు చూపించింది. ఇప్పుడు నేను దాని క్యారెక్టర్ లో ఉన్నాను కాబట్టి ఏదైనా వెరైటీగా చేసి దాని తిక్క కుదిరించాలి. ఏం టిఫిన్ చేద్దాం? నేను ఇప్పుడు అమ్మగారు కదా. అబ్బా, ఇది నా క్యారెక్టర్ లో ఉండి చాలా ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు నేను ఇస్తాను చూడు. అమ్మగారు, టిఫిన్ రెడీ. ఏంటి సీత ఈరోజు స్పెషల్? ఇడ్లీ చట్నీ అమ్మగారు. అవునా, ఇలా ఇవ్వు. సీత, ఈ టిఫిన్ ఏంటి చాలా వెరైటీగా ఉంది. చట్నీ చట్నీలా ఉండాలి, లేదా కొంచెం కాలంగా ఉప్పుగా ఉన్నా పర్లేదు. కానీ ఈ చట్నీ టేస్ట్ ఏంటే తేడాగా ఉంది. ఓ సదా అమ్మగారు, మీరు పళ్ళు బాగా తోముకోవాలని డాబర్ పేస్ట్ లో కొంచెం ఉప్పు కారం వేసి గిల్లా 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 తిప్పి తాలింపు పెట్టి తెచ్చాను అమ్మగారు. సీత, అసలు పేస్ట్ తో చట్నీ ఎవరైనా చేస్తారా? దీన్ని ఎవరైనా తింటారా? ఎవరు తినలని తెలుసు అమ్మగారు, కానీ వెరైటీగా ఉంటుందని నేనే ట్రై చేశా. నేను ఎప్పుడైనా ఇలా చేస్తే అమ్మగారు నన్ను తిడతాను కదా. ఇప్పుడు నేను కూడా అమ్మగారిని తిడతాను. ఉసి పాచిపోయిన పేస్ట్ మొహం దానా, నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? పక్కలే. నన్ను పక్కెళ్ళమని అమ్మగారు పక్కెళ్ళిపోయిందేటి. తిడితే తిట్టింది కానీ నా ఫస్ట్ రివెంజ్ అయితే సక్సెస్ అయింది. యాహూ! ఏం చేద్దాం? ఈ సీతను ఎలా పిచ్చెక్కిద్దాం? అది చేసిన తింగర్ పనులే మళ్ళీ తిరిగి చేసి ఈ సీతని పిచ్చెక్కించాలి. ఏ సీత, నా ముందే కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? లే. చేతే బలుగుంది. అమ్మగారు, నేను మిమ్మల్ని ఒకటి అడిగినా? అడుగు. మంచితనం అంటే ఏంటమ్మగారు? అమ్మగారు, గేమ్ పాజే. మీలే నాకు చెప్పి నన్ను అడుగుతలేటమ్మగారు, చిలిపి. ఒసేయ్, నేను నీ క్యారెక్టర్ లో ఉన్నంత సేపు నువ్వు అడిగిన ప్రశ్నలు అడుగుతాను. మూసుకొని సమాధానం చెప్పు. సరే, గేమ్ కంటిన్యూ. సీత, మంచితనం అంటే ఎదుటి వాళ్ళకి సహాయపడడం మంచితనం. అవతల వాళ్ళ దగ్గర ఏం లేదో తెలుసుకొని అది మనం ఇచ్చామనుకో, వాళ్ళు చాలా సంతోషిస్తారు. అది మంచితనం అంటే. సరే అమ్మగారు, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తానే. అమ్మగారు కవలు పట్టుకుని బయటికి వెళ్తున్నాలేంటి? ఏం చేస్తున్నాలో ఏంటో, ఒక్కసారి బయటికి వెళ్ళి చూద్దాం. థ్యాంక్స్ అక్క. అమ్మగా సీత, పిల్లలు ఏవో పట్టుకెళ్తున్నాలేటి, నువ్వు వాళ్ళకి ఏమిచ్చావు? అదా అమ్మగారు, మీలే కదా అన్నాలు ఎదుటి వాళ్ళ దగ్గర లేనిది ఇస్తే దాన్నే మంచితనం అంటాలని. ఆ పిల్లల దగ్గర మంచి లంగా జాకెట్లు లేవంట, అందుకే మీ లంగా జాకెట్లన్నీ ఆ పిల్లలకి పంచేసాను అమ్మగారు. మీలేంటి అమ్మగారు ప్రతిదానికి బావుల కప్పలా నోలు తెలుస్తారు. సీత, అసలు నీకు బుద్ధుందో లేదో? మా అమ్మ నాకు ప్రేమగా కొనిచ్చిన లంగా జాకెట్లు పనిచేస్తావా? అసలు నీకే హలుతుందో నువ్వు పనిచేసావు? నా లంగా జాకెట్లు ఇవ్వడానికి నువ్వెవరు? మీ వంటలు
అమ్మగాలేంటి అమ్మగాలు, నావి కదా. నేను ఈ క్యారెక్టర్ లో ఉన్నంతసేపు మీ వస్తువులన్నీ నావే. నేను చింపుకుంటానో పంచుకుంటానో నా ఇష్టం, మీకెందుకు అమ్మగాలు? అమ్మగారు కావాలని ఇలా చేస్తున్నాను. అమ్మగారు నా లంగ జాకెట్లు అన్నీ ఇచ్చేసారు. నా మనసు ఏం బాగాలేదు. కాసేపు పడుకుంటే సెట్ అయిపోతాను. దోమలు ఒకటి. సీత, సీత, ఏంటమ్మగాలు పిలిచాలు? ఈ రూమ్ లో దోమలు ఎక్కువ ఉన్నాయి, బాగా కుట్టేస్తున్నాయి. కొంచెం దోమల బయట ఉంటే తెచ్చి ఈ దోమలన్నిటిని కొట్టు. దొరికిందే ఛాన్స్ అని నాతోనే పని చేయించుకోవాలనుకుంటున్నావా? సరే అమ్మగాలు. ఎంత దర్జాగా పడుకున్నావే, ఇప్పుడు నీకుంది చూడు. మీలే కదమ్మగాళ్ళు దోమల్ని కొట్టమన్నాలు. మళ్ళీ దోమల్ని కొట్టాలి కానీ నన్నెందుకు కొడుతున్నావు? దోమలన్నీ మీ చుట్టూ ఉన్నాయి అమ్మగాలు. మిమ్మల్ని కొట్టాననుకో అవి పాలిపోతాయని. నువ్వు చెప్పిన దాంట్లో అసలు ఏమైనా లాజిక్ ఉందా? లాజిక్ లేకుండా పనిచేసేది కదా ఈ సీత. నువ్వు కొట్టిన దెబ్బలకి నా ఒళ్ళంతా నొప్పులు అయిపోయాయి. వెళ్ళి మూస్ ప్లే తెచ్చి కొట్టు. సరే అమ్మగాలు. ఏంటో అమ్మగాలు స్ప్రే ఎక్కడ కొట్టాలి? ఇక్కడ కొట్టు. ఏ సీత, నేను ఏ స్ప్రే కొట్టమన్నా నువ్వే స్ప్రే కొడుతున్నావు. మోస్ స్ప్రే కొడితే ఆ వాసనకి కడుపులు తిప్పేస్తుంది అమ్మగాలు. మంచి వాసన లావాలని లూమ్ స్ప్రే కొట్టాను. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. అమ్మగారు మీరు కావాలనే చేస్తున్నారు కదా. చేసేదెవరు చేయించేదెవరు అంతా ఆ భగవంతుడి లీల బాలిక. అమ్మగారు మీ ఫేస్ అంతా ట్యాన్ అయిపోయినట్టుంది. నాకు అలా అనిపించట్లేదే. నాకు కనిపిస్తుంది అమ్మగారు. ట్యాన్ పెట్టడం వల్ల మీ ఫేస్ అంతా డల్గా అయిపోయింది. ఏదైనా క్రీమ్ లాయమంటాలా? క్రీమ్లు నాకేమొద్దు. నేను న్యాచురల్ బ్యూటీని. ఏదైనా క్రీమ్ అప్లై చేస్తే ఇంకా న్యాచురల్ గా కనిపిస్తాను. సరేలే లాయి. సరే అమ్మగారు. అమ్మగారు కళ్ళు మూసుకోండి. సీత స్మెల్ ఏంటి వెరైటీగా ఉంది? దీని స్మెల్ ఎంత అమ్మగారు? కాసేపు సైలెంట్ గా ఉండండి. సీత ఒక్క నిమిషం. అమ్మగారు కళ్ళు తెలవకండి, ఫేస్ పాడైపోద్ది. ఓకే. నన్ను నమ్మండి, మిమ్మల్ని తెల్లగా చేసే బాధ్యత నాది. మిల్ల మెలిచిపోతారు. స్మెల్ బాలే సీత. మొహం తెల్లగా లావడం ముఖ్యం, వాసనతో పనేంటి మీకు? ఇంకొకసారి వాసన అనాలంటే ముక్కలు పడేస్తాను. వద్దు. అమ్మగారు పళ్ళు కూడా తెల్లగవుతాయి, లాయమంటలేటి? వద్దు, పళ్ళు తెల్లగానే ఉంటాయి కదా, ఇంకెందుకు తెల్లగా లావడం? అమ్మగారు ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఆలిపోతుంది. సీత కడిగేసుకోవచ్చా?
లండి నేను తీసుకెళ్తాను. జాగ్రత్తగా తీసుకెళ్తే గుద్ది. అలాగే అమ్మగారు. ఇదిగో ఇదిగో ఇక్కడ. అంటే అమ్మగారు మీ ఫేస్ ఎప్పుడు తెల్లగా ఉండాలని నేనే ఏషియన్ పెయింట్ రాసాను అమ్మగారు. తరతరాలకు చెరగని పెయింట్ ఏషియన్ పెయింట్. అమ్మగారు మీరు కావాలని నా మీ లివెన్స్ తీర్చుకుంటున్నారు. ఇలా అయితే నేను మీ క్యారెక్టర్ చెయ్యను. ఇంకా చెయ్యాల్సిన అవసరం కూడా లేదు గాని గేమ్ టైం అప్ అయిపోయింది. బట్టలు మార్చుకుందాం నడు. అయితే మళ్ళీ లో స్లీవ్స్ చేసుకోవచ్చా? అంతే కదా, పదా. అమ్మయ్యా, నా గెటప్ లోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది. సీత, పెయింట్ త్వరగానే పోయినట్టుంది. త్వరగా ఏం పోలేదు. ఆయిల్ టిన్నెల్లో వేసి రుద్దితే తప్ప చలగలేదు మీరు చేసిన పనికి. ఏదేమైనా ఈ రోజు నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. కడుపు నిండిపోయింది. నా కడుపు ఇంకా నిండలే. నేను సాటిస్ఫై అవ్వలే. ఈ రోజు మీరు నాకు పెట్టిన బాధలకి బదులు చెల్లించాల్సిందే. ఆ బచ్చా, గత 2 సంవత్సరాలుగా నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు. దానికి నువ్వు చాలా చెల్లించాలి. అదంతా నాకు అనవసరం అమ్మగారు. పొద్దున్న డాబర్ లెగ్ పీస్ తో చట్నీ చేసి నాకు తినిపించాలి. దాని వల్ల నా పొట్ట హట్ అయింది. నెక్స్ట్ వచ్చే వారం రోజులు మీరు నాకు బిర్యానీలు, చికెన్లు, పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సీలు అన్ని కొనివ్వాలి. అబ్బా, అంతేకాదు మధ్యాహ్నం నా బట్టలన్నీ పనిచేసాలు. నాకు లేపటి నుంచి వేసుకోవడానికి ఏం లేవు. కాబట్టి మీరు నన్ను షాపింగ్ కి తీసుకెళ్లి బట్టలు కొనివ్వాలి. సాయంత్రం కూడా బ్యాట్ తో నన్ను కొట్టాలు. మూస్ ప్లే కొట్టమంటే లూమ్స్ ప్లే కొట్టాలు. దానివల్ల నా నొప్పి ఇంకా ఎక్కువైపోయింది. కాబట్టి మీరు నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి చెకప్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు అన్ని తీయించాలి. అమ్మో, ఇప్పుడు కూడా నా ఫేస్ మీద పెయింట్ రాసాలు. దానివల్ల నా ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయింది. అందుకే నా అందం నాకు మళ్ళీ తిరిగి రావాలంటే మీరు నన్ను బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మీదే మీదే మీదే. హలో హలో, గ్యాప్ లేకుండా ఓ లిస్ట్ చెప్పుకెళ్ళిపోతున్నావు గానీ ఇవన్నీ నేనెందుకు చెయ్యాలి? అయినా నువ్వు నన్ను ఇన్ని రోజులు సతాయిస్తుంటే నేను ఈ ఒక్క రోజు నీ మీద రివెంజ్ తీర్చుకున్నా. చెల్లుకు చెల్లు. మీలిలాతో ఒక జాడిత్తాలని నాకు తెలుసు అమ్మగారు. అందుకే నా ప్లానింగ్ లో నేనున్నాను. ప్లానింగా? ఇప్పుడు మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తది. దేకో దేకో దేకో. నా అకౌంట్ నుంచి 50,000 కట్ అయ్యాయా? వై? వెన్? హౌ? మీ ఫోన్ లో అన్ని ముందుగానే బుక్ చేసేసా అమ్మగారు. ఇంకాసేపట్లో ఫుడ్ డెలివరీ అవుతుంది. నెక్స్ట్ 2 రోజుల్లో నా బట్టలు డెలివరీ అవుతాయి. ఈ వీకెండ్ లో హాస్పిటల్, బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసేసా. టోటల్ 50,000 స్వాహా. అయినా సీత, ఇవన్నీ నువ్వు ఎలా చేసావే? నా ఫోన్ పే పిన్ నెంబర్ నీకు ఎలా తెలుసు? బ్లాక్ మ్యాజిక్ ఏదైనా చేసావా? బ్లాక్ మ్యాజిక్ ఓల్డ్ టైప్ అమ్మగారు. హ్యాక్ చేసా. ట్రెండింగ్ టెక్నిక్. నా ఫుడ్ ఆర్డర్ వచ్చేసింది. అమ్మగారు, ఇప్పుడైనా మీకు అర్థమైందా ఏంటి సీతతో అంత ఈజీ కాదని? శభాష్. సీతతో వీజీ కాదు, సీతతో వీజీ కాదు, సీతతో వీజీ కాదు, వీజీ కాదు కాని కాదురు, సీతతో వీజీ కాదు కాదురో, సీతతో వీజీ కాదు, సీతతో వీజీ కాదు కాదురో, సీతతో వీజీ కాదు, వీజీ కాదు, వీజీ కాదు కాని కాదురు, సీతతో సీతతో సీతతో
సీతతో వీజి కాదు కాదురో కాదురో సీతతో వీజి కాదురో సీతతో వీజి కాదురో ఎండ్ ఆఫ్ ది డే మోరల్ ఆఫ్ దిస్ వీడియో ఏంటో తెలుసా? సీతకి నేను ఎముళ్ళ ఎదురెళ్ళినా అది మళ్ళీ మొగుళ్ళ తిరిగి వస్తుంది. దానికి చుక్కలు చూపిద్దామనుకుంటే తిరిగి నాకు అది బొక్కలే మిగులుతుంది. తింగర్ సీత రోల్స్ రివర్స్ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాము. సో నచ్చితే మాత్రం లైక్ చేసేసేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ని